హలో హాయ్ గైస్, నేనైతే మళ్ళీ వచ్చా. ఈరోజు బాబు బర్త్డే, రక్షాబంధన్ కూడా అంటే ఈరోజు నాకు తెలియదుగా, చాలామంది స్టేటస్ పెడితే చూసా. ఈరోజు బాబు బర్త్డే కాబట్టి సినిమాకి అతను అతడు చాలా లేటు. నేను మా ఫ్రెండ్ లేట్ అయిపోయింది, ఇప్పుడు టైం కూడా అయిపోయింది. కాబరా అమ్మ ట్రాఫిక్, మా తెనాల్లో ఇంత ట్రాఫిక్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఇంత ట్రాఫిక్ ఉంది ఈరోజు, అది కూడా పొద్దున్నే. సాయంత్రం అంటే ఓకే ఉందంటే నమ్ముతాం, కానీ ఇప్పుడు ఉందంటే మేము నమ్మలేకపోతున్నాం. బ్రేకులు అనుకోండి, అసలు ఫస్ట్ వెళ్ళలేకపోతున్నాం. సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత మామూలు నేనైతే హాల్లోకి వచ్చేసా, కనబడుతున్నా. నేను మా ఫ్రెండ్ కూర్చున్నాం, ఖాళీగానే ఉంది. పైన ఉన్నారు మనుషులు బాగా ఎంజాయ్ చేయడానికి. అయ్యి బాబాయ్, ఇదిగో బాబు వచ్చాడు. బాబా మామూలుగా ఉండదు. నేను ఈ సినిమా అతడు చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది, అంటే పుట్టలేదు నాకు తెలుసు. సినిమా వచ్చినప్పుడు నా కృష్ణ గారు బతుకుంటే బాగుండేది, కానీ అలా లేరు ఇప్పుడు. నిజమే, అందరు పోయారుగా. జై జై బాబు, బాబు జై జై బాబు, జై జై బాబు. చూసే నాకే అసహ్యం వేసింది, అందుకే వెంటనే నువ్వు అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసే. బాబు మామూలుగా లేడు. సినిమా అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లా, చూస్తున్నారు మీరే. రచ్చే తక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ షోకి పొద్దున మాత్రం అల్లాడిచ్చారు. మ్యాట్నీ ఉంది, మళ్ళీ ఫస్ట్ షో కూడా ఉంది. ఆల్వేళ మన కుర్రాళ్ళు అందరూ తెనాలి కుర్రాళ్ళు. ఇంటర్వ్యూలు వేసాడు కాబట్టి ఇంటర్వ్యూలో గొంతు పోయింది. తర్వాత సినిమా చూసుంటారు అందరూ. మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాట్లాడవా? నువ్వు అను, రేపు ఈ పాటికి బొక్క నుంచి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే ఇంకో 3 సుమారు ఉన్నాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడుకో సరిగ్గా చివరిలో ఈసారి 5 సుమారు పెడతాం. మరేం చేయమంటావు? మీలో ముందు కొడుతూ కూర్చోమంటావా? సమాధి అయిపోవాలి. మూవీ అయితే ఇదేం కొత్త మూవీ కాదుగా, మనం చూసిన మూవీ. నేనైతే ఫుల్ ఆఫ్ ఎంజాయ్. అందరూ అయితే ఎంజాయ్ చేయండి. ఇదైతే బాబు బర్త్డే. హ్యాపీ బాబు యూపీఓ. సినిమా వెళ్ళండి పక్క, నా తెలిసి రేపటిదాకా ఉండిద్ది ఈ సినిమా. అన్ని థియేటర్లో ఇచ్చాడు. ర్యాంపులే, మనం టీవీలో చూడడం వేరు, థియేటర్లో చూడడం వేరు. ఫుల్ ఆఫ్ ఎంజాయ్. నేను మాత్రం ఎంజాయ్ చేస్తాను, మీరు ఎంజాయ్ చేస్తే కామెంట్స్లో పెట్టండి. ఓకే బాయ్ అందరికీ. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ కొంచెం.